హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, జల్ జీవన్ మిషన్ అమలుపై పార్లమెంటరీ కమిటీ పెదవి విరిచింది. 2024 డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలన్న లక్ష్యాన్ని ఈ పథకం చేరుకోలేకపోయిందని తెలిపింది. పథకం అమలులో వెనుకబడిన రాష్ట్రాలకు చేయూతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి సరఫరా చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. ఇది ప్రారంభమయ్యే నాటికి గ్రామీణ గృహాల్లో 3.23 కోట్ల కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. దాదాపుగా 16 కోట్ల అదనపు గృహాలకు కుళాయిలను అందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2024 నాటికి నీరు, ప్రస్తుత నీటి సరఫరా వ్యవస్థల పనితీరును నిర్ధారించడం మరియు 19 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని ఈ పథకం చేకూరుస్తూ ఉంది. దీంతోపాటు పట్టణ విభజన, అదేవిధంగా ప్రజారోగ్యాన్ని పెంపొందించడం ఈ మిషన్ అనేది కమ్యూనిటీ అప్రోచ్ పైన ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. తద్వారా ఇది ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతగా మారుతూ ఉంటుంది. దీని యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడం, అదేవిధంగా క్వాలిటీ ప్రభావిత ప్రాంతాల్లో FHTC ప్రావిజన్కు ప్రాధాన్యం ఇవ్వటం, పాఠశాలల్లో ఫంక్షనల్ కుళాయి కనెక్షన్లు ఉండేలా చూడటం, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల్లో, అదేవిధంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మరియు కమ్యూనిటీ భవనాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా పనితీరును పర్యవేక్షించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. అదేవిధంగా దీని యొక్క వ్యూహాన్ని గనక చూసుకున్నట్లయితే, 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. జల్ శక్తి మంత్రాలయం తాగునీరు పారిశుద్ధ్య శాఖ అనేది నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వ్యవసాయంలో పునర్వినియోగం కొరకు గృహ, మునుగునీటి నిర్వహణ వంటి వనరుల సుస్థిరత కొరకు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనతో సహా స్థానిక స్థాయిలో నీటి యొక్క సమీకృత డిమాండ్, అదేవిధంగా సరఫరా సైడ్ మేనేజ్మెంట్పై ఈ మిషన్ అనేది దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా నిర్వహణ లక్ష్యాలను సాధించడానికి ఈ మిషన్ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోటి కలిసిపోతూ ఉంటుంది. దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 50-50%, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలకు 90:10%, కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే 100% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తూ ఉంటుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, అమెరికాలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాల్లో మరో జడ్జి నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు పౌరసత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. పౌరసత్వం అనేది ఒక వ్యక్తి మరియు రాజ్యం మధ్య చట్టపరమైనటువంటి సంబంధాన్ని నిర్ణయిస్తుంది. అదేవిధంగా భారతదేశం, అమెరికా ప్రజాస్వామ్య సూత్రాలను పంచుకున్నప్పటికీ వారి యొక్క పౌరసత్వ చట్టాల విధానం, అనువర్తనంలో భిన్నంగా అనేవి ఉంటాయి. ఇప్పుడు అమెరికా పౌరసత్వం, అదేవిధంగా భారత పౌరసత్వం మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ ప్రాతిపదిక అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ నుంచి ఉద్భవించింది. 1955 నాటి పౌరసత్వ చట్టం భారత రాజ్యాంగంలోని 5-11 అధికరణల నుంచి ఉద్భవించడం జరిగింది. ఇది ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తుంది, కానీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదాను అందిస్తుంది. అయితే పుట్టుకతోనే అమెరికాలో జన్మించిన ఎవరైనా స్వయంచాలకంగా పౌరుడు అవుతారు. దీంతోపాటు పుట్టుకతోనే పౌరసత్వం కొన్ని పరిమితులతోటి వర్తిస్తుంది. ఉదాహరణకి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. అదేవిధంగా అమెరికా పౌరుణ్ణి కనుక వివాహం చేసుకుంటే 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల రెసిడెన్సీ అనేది. ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే, తమతో చేసుకున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ అధికారిక ప్రతినిధి ఒకరు సోమవారం ఆగ్రహించారు. పాలస్తీనియులు లక్ష్యంగా గాజాలో వైమానిక దాడులకు పాల్పడుతోందని చెప్పి తెలపడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం. 1948 సంవత్సరంలో ఒక మధ్య ప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది. లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్, మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. దీని యొక్క రాజధాని జెరూసలేం.
అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం. 2007 నుంచి గాజా స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్నీ ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఇది ఉంది. ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించబడ్డాయి. పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో పాల్గొంటూ ఉంటుంది. ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం. మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి తీర ప్రాంతంగా ఇది ఉంది. అయితే ఇది 2007 నుంచి హమాస్ ఆధీనంలో ఉంది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద EFTA యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ప్రతిపాదించిన $100 బిలియన్ FDI వల్ల దేశీయంగా $400 నుంచి $500 బిలియన్ పెట్టుబడి ప్రతిపాదనలు ఉత్తేజితం కావచ్చని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం వెల్లడించడం జరిగింది. ఇప్పుడు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ గురించి తెలుసుకుందాం. మార్చిలో భారత్ 4 దేశాల యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అధికారికంగా టెపా పేరుతో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఐస్లాండ్, లైచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ దీని యొక్క సభ్యులుగా ఉన్నారు. ఈ ఒప్పందం ఇంకా అమలుకు నోచుకోలేదు. ఇది 1960 జనవరి 4న స్టాక్హోమ్లో సంతకం చేయబడిన ఒప్పందం ద్వారా ఇది స్థాపించడం జరిగింది. అయితే ఐరోపాలో సన్నిహిత ఆర్థిక సహకారం మరియు స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే, పోర్చుగల్, స్వీడన్, స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ 1960లో దీన్ని స్థాపించడం జరిగాయి. అంతేకాకుండా డెన్మార్క్ మరియు యునైటెడ్ కింగ్డమ్ 1972 సంవత్సరంలో EFTAను విడిచిపెట్టి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో చేరడం జరిగాయి. దీంతోపాటు పోర్చుగల్ కూడా 1985లో EECలో చేరడానికి EFTAను విడిచిపెట్టింది. అయితే EFTA యొక్క మొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం స్పెయిన్ తోటి సంతకం చేయబడింది. 2024 మార్చి 10న భారతదేశం 4 దేశాల యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం 15 సంవత్సరాల్లో $100 బిలియన్ పెట్టుబడులను తీసుకురానుంది. అయితే చైనా నుంచి దిగుమతులను వైవిధ్యపరచడానికి భారతదేశానికి సహాయపడే జాయింట్ వెంచర్లను EFTA చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టెపా గురించి తెలుసుకుందాం. ఇది 4 దేశాల EFTAతో భారత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పనని అంటారు. ఈ ఒప్పందంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. ప్రధానంగా వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్ ప్రాప్యత, మూల నియమాలు, ట్రేడ్ ఫెసిలిటేషన్, ట్రేడ్ రెమెడీస్ మొదలైన వాటిపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. అయితే 2014 తర్వాత భారత్కు ఇది 4వ ఒప్పందంగా ఉంది. గతంలో మారిషస్, UAE, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు అనేవి కుదుర్చుకుంటూ ఉంది. అయితే ఇండియా EFTA టెపా యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే, ఇందులో భాగంగా సుంకాలు, నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం, భారత్ EFTA సభ్య దేశాల మధ్య వస్తు సేవల మార్పిడి సజావుగా సాగేందుకు వీలు కల్పించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం, పరస్పర ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ టెపా యొక్క ముఖ్య లక్ష్యం. దీంతోపాటు కొత్త మార్కెట్లను తెరవడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం ద్వారా టెపా ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అదేవిధంగా భారతదేశం మరియు EFTA సభ్య దేశాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఒప్పందం భారతదేశం తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి, ఏ ఒక్క మార్కెట్పై ఆధారపడడాన్ని తగ్గించడానికి, అదేవిధంగా ఆర్థిక స్థితిస్థాపకతను పెంచడానికి ఇది అనుమతిస్తూ ఉంటుంది. దీంతోపాటు TPA భారతదేశం మరియు EFTA దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసి వివిధ రంగాల్లో లోతైన సహకారాన్ని మార్గం సుగమం చేస్తూ ఉంటుంది. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, ప్రపంచ దేశాలన్నీ తాజాగా ప్యారిస్ కృత్రిమ మేధ శిఖరాగ్ర సదస్సుపై దృష్టి నిలిపాయి. ఈ సదస్సులో ప్రధాని మోదీ సహా 100 దేశాలకు చెందిన సంస్థల CEOలు, శాస్త్రవేత్తలు పాల్గొనున్నారు. ఇప్పుడు AI యాక్షన్ సమ్మిట్ 2025 గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025 ఫిబ్రవరి 10-11 తేదీల్లో ప్యారిస్లోని గ్రాండ్ ప్యాలెస్లో జరగనుంది.
ఫ్రాన్స్, భారత సంయుక్తంగా అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో దాదాపుగా 100 దేశాలకు చెందినటువంటి నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు రంగం, పౌర సమాజానికి చెందినటువంటి 1000 మందికి పైగా పాల్గొనున్నారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ఏఐ కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో స్వతంత్ర మరియు సురక్షితమైన విశ్వసనీయమైన ఏఐకి ప్రాప్యత కల్పించడం, అదేవిధంగా పర్యావరణ అనుకూల కృత్రిమ మేధను అభివృద్ధి చేయడం, దీంతోపాటు సమర్థవంతమైన సమ్మిళిత గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ని ధృవీకరించడం లక్ష్యంగా ఇది పెట్టుకుంది. దీంతోపాటు 5 వ్యూహాత్మక దృష్టి ప్రాంతాలు అనేవి ఈ సమ్మిట్లో భాగంగా ఉన్నాయి. ఇందులో మొదటిది పబ్లిక్ సర్వీస్ ఏఐ, రెండవది పని యొక్క భవిష్యత్తు, మూడవది ఇన్నోవేషన్ అండ్ కల్చర్, నాలుగవది ఏఐపై నమ్మకం, ఐదవది ఏఐ యొక్క గ్లోబల్ గవర్నెన్స్. పబ్లిక్ సర్వీస్ ఏఐలో భాగంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్ కోసం ఏఐ అప్లికేషన్స్ అనేవి పొందుపరచడం జరిగింది. అదేవిధంగా పని యొక్క భవిష్యత్తులో భాగంగా ఉద్యోగాలు, నైపుణ్యాలు మరియు శ్రామిక పరివర్తనపై ఏఐ యొక్క ప్రభావం అనేది చూపనుంది. మూడవది ఇన్నోవేషన్ అండ్ కల్చర్లో భాగంగా ఏఐ ఆధారిత సాంకేతిక సాంస్కృతిక పురోగతి అనేది ఉంది. నాలుగవది ఏఐపై నమ్మకం. ఇందులో భాగంగా నైతిక ఏఐ అభివృద్ధి, ప్రమాదాలు మరియు పక్షపాతాలను పరిష్కరించడం భాగంగా ఇందులో ఉంది. ఐదవది ఏఐ యొక్క గ్లోబల్ గవర్నెన్స్. ఇందులో అంతర్జాతీయ ఏఐ విధానాలు మరియు నిబంధనలు స్థాపించడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే 6వ ఆర్టికల్ విషయానికి వస్తే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని తేలింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపడం జరిగింది. అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెదవలి మండలం, కానూరు అగ్రహారం ఫారాల నుంచి పంపిన 2 నమూనాలు పాజిటివ్గా గుర్తించడం జరిగింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. ఇది పక్షుల, ముఖ్యంగా అడవి మరియు దేశీయ కోళ్లను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించడం జరుగుతుంది. ప్రాథమికంగా ఇది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ యొక్క ఉపరకంగా ఉంటుంది. 1996లో దక్షిణ చైనాలోని దేశీయ నీటి పక్షుల్లో అత్యంత వ్యాధికారక H5N1గా గుర్తించడం జరిగింది. అయితే ఇది మానవులకు ఎలా వ్యాప్తిస్తుంది, అదేవిధంగా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్లయితే మానవ అంటువ్యాధులు అనేవి చాలా అరుదు, కానీ అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. ఇవి వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తిస్తూ ఉంటాయి. దీని యొక్క మరణాల రేటు అనేది సుమారు 60% ఉంటుంది. దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి తీవ్రంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు, అదేవిధంగా మానసిక స్థితి, మూర్ఛలు వంటివి వ్యాపిస్తూ ఉంటాయి. ఇప్పుడు భారత్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఎలా ఉందనేది తెలుసుకుందాం. మొదట 2006 సంవత్సరంలో, ఆ తర్వాత వార్షిక వ్యాప్తి అనేది నమోదు కావడం జరిగింది. 2016 నవంబర్లో గుర్తించిన H5N8 5 రాష్ట్రాల్లోని అడవి పక్షులపై దీని యొక్క ప్రభావం అనేది చూపి కేరళలో అత్యధికంగా కేసులు అనేది నమోదయ్యాయి. దీని యొక్క వ్యాప్తి అనేది 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9 మిలియన్లకు పైగా పక్షులను చంపేయడం జరిగింది. దీని యొక్క నియంత్రణ విధానం కనుక చూసుకున్నట్లయితే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద గుర్తించడం మరియు చంపడం అనేది వ్యూహం ఆధారంగా దీనిపై నియంత్రణ విధానం అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జబ్బుకి గనక చికిత్సను గనక చూసుకున్నట్లయితే యాంటీవైరల్స్ అనేవి మానవ కేసుల్లో మరణాలు తగ్గించడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.